ఆందోళన నియోజకవర్గంలో పొలిటికల్ డైనమిక్స్ ఇప్పటికీ మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర్ రాజనరసింహ మంచి విజయాన్ని అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కీలక మంత్రి పదవులను నిర్వహించారు. సో గతంలో మంచి విజయాలు సాధించారు. 2023 ఎన్నికల్లో గెలిచి ఆయన సత్తా చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ ఎంత నమోదైంది అంటే 85.49% పోలింగ్ నమోదైతే దామోదర్ రాజనరసింహకు వచ్చినటువంటి షేర్ 53.65%. సో ఓట్ల సంఖ్య ఎంత, దామోదర్ రాజనరసింహకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 1,04,460 ఓట్లు రాగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అప్పటికైనా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు చంటి క్రాంతి కిరణ్. ఆయన పోటీ చేసి ఆయన ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆయనకంటే 76,267 వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేశారు బాబు మోహన్ కూడా గతంలో ఆందోళన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ మొన్న బీజేపీ అభ్యర్థిగా బాబు మోహన్ బరిలోకి దిగగా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 6,446 ఓట్లు వచ్చాయి. సో మొత్తంగా 28,193 ఓట్ల మెజారిటీతోటి దామోదర్ రాజనరసింహ విజయం సాధించారు. సో దామోదర్ రాజనరసింహ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన 19 నెలల్లో ఆందోళన నియోజకవర్గంలో చెప్పుకోదగ్గటువంటి మార్పులు ఏమైనా తీసుకొచ్చారా, దామోదరకు నియోజకవర్గ ప్రజలు ఎంత స్కోర్ ఇచ్చారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. ఆందోళన ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహకి ప్లస్ పాయింట్స్ ఏమి తెలిసాయి బిగ్ టీవీకి, మనం ఒకసారి చూద్దాం. సో ప్లస్ పాయింట్స్, దామోదరకు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది, అంటే పెద్ద కాంట్రవర్సీలకు పోరన్నటువంటి ఇమేజ్ ఉంది. మంత్రి కావడంతో అభివృద్ధి జరుగుతుందనే హోప్స్ ప్రజల్లో చాలా ఉన్నాయి. తర్వాత సీసీ రోడ్ల నిర్మాణాలు, ఎందుకంటే సీసీ రోడ్లు ప్రతి నియోజకవర్గానికి అవసరం కాబట్టి ఆ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఉంది. అలాగే వట్పల్లి రేగౌడ్ మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణం, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా ఉంది ఆయనకి. 2004-2009లో చాలా అభివృద్ధి పనులు చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, అప్పుడు మంచి పనులు చేశారనేది. అలాగే అజ్జమర్రి జోగిపేట బ్రిడ్జి పనులు మొదలు, అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సో ఆ పనులు మొదలు కావడం అనేది కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. తర్వాత ఆందోళన నర్సింగ్ కాలేజీ పని ఆల్రెడీ ప్రారంభం జరిగింది, అది ఒక ప్లస్ పాయింట్గా మారింది ఆయనకి. 150 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం కూడా మొదలైంది. అలాగే బీ ఫార్మసీ కాలేజీకి స్థలం కేటాయించబడింది కాబట్టి బీ ఫార్మసీ కాలేజీ కూడా రాబోతుంది. అవన్నీ ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. సో మైనస్ పాయింట్స్ ఏంటి, దామోదర్ రాజనరసింహకు ఆందోళన నియోజకవర్గ ప్రజలు మైనస్ పాయింట్స్ ఏం చెప్పారో మనం చూద్దాం. సో మైనస్ పాయింట్స్, దురుసుగా మాట్లాడతారు అనేటువంటి కంప్లైంట్ ఒకటి ఉంది. ఎవరన్నా వెళ్ళినప్పుడు కొంచెం దురుసుగా మాట్లాడతారనేది అదొకటి ఉంది. తర్వాత ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం, సో ఫిర్యాదులు చేస్తే అది కంప్లీట్ కావడం కోసం, అది పరిష్కారం కావడం కోసం ఎక్కువగా టైం తీసుకుంటారనేది, జాప్యం జరుగుతుందనేది ఒకటైతే. వారానికి ఒకసారే సెగ్మెంట్లో పర్యటన, సో ఇది కూడా చాలా మైనస్ పాయింట్గా ఉంది దామోదర రాజనరసింహకి. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆందోళన నియోజకవర్గ ప్రజలు కోరుకునేది ఏంటి దామోదర రాజనరసింహ దగ్గర నుంచి మనం చూద్దాం. జనం ఏం కోరుకుంటున్నారు, సింగూరు నుంచి ఆందోళనకు నీళ్లు ఇవ్వాలి. సింగూరు అనేది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు, అది మంచినీటి ప్రాజెక్టు, మంచినీటి సరఫరా దాని నుంచి చేయొచ్చు. సో అక్కడి నుంచి ఆందోళనకు నీళ్లు ఇవ్వాలి అనేది ప్రధానంగా అక్కడ జనం కోరుకుంటున్నారు. వేసవిలో తాగునీటి కొరత తీర్చాలి, సింగూరు అనేది అంత దగ్గరగా ఉన్నా కూడా వేసవిలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అక్కడ జనం, కాబట్టి సింగూరు నుంచి ఆ నీళ్లు ఇవ్వాలనేది, నీటి కొరత తీర్చాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. అలాగే తాళెల్మా లిఫ్ట్తో నీటి వసతి కల్పించాలి, ఆ లిఫ్ట్ అనేది అక్కడ ఏర్పాటు చేయాలి, లిఫ్ట్ తోటి ఆ వసతి కల్పించాలి. లిఫ్ట్ను సరిగ్గా పర్యవేక్షణ చేస్తే నీళ్ళ గోస తీరుతుందనేది ఆందోళన నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. పీజీ కాలేజీ తిరిగి మంజూరు చేయాలి. తర్వాత అర్హులకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలి. ఆసరా పెన్షన్లు అర్హులు ఉన్నా కూడా చాలామందికి ఆసరా పెన్షన్లు దానిలో అక్కడ రావట్లేవు. సో ఆసరా పెన్షన్లు ఇవ్వాలనేది ఒక డిమాండ్ అయితే. జోగిపేట ఆసుపత్రిలో వసతులు కల్పించాలి అనేది. సో వైద్యం అనేది ప్రజలకి చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి, ముఖ్యమైన అవసరం కాబట్టి దాన్ని పెంచాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించాలి. తర్వాత జోగిపేటలో డ్రైనేజీలు బాగు చేయాలి. జోగిపేట అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ అది. సో దాంట్లో డ్రైనేజీలు బాగు చేయాలి. జోగిపేటలో స్ట్రీట్ లైట్స్ పెట్టాలి అనేది కూడా జనం కోరుకుంటున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో మనం దామోదర రాజనరసింహ నుంచి ఇంకా ఏం కోరుకుంటారు జనం, జోగిపేటలో పారిశుద్ధ్య సమస్యలు తీర్చాలి. తర్వాత చింతకుంట దన్నూరా బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు కావాలి. సో ఈ అప్రోచ్ రోడ్స్ ప్రజలు ఎక్కడైనా కూడా అప్రోచ్ రోడ్స్ కోరుకుంటున్నారు. అప్రోచ్ రోడ్స్ వేస్తే కనుక రవాణా సౌకర్యం అనేది మరింతగా మెరుగుపడుతుంటుంది సహజంగా. సో ఇది దామోదర రాజనరసింహ నుంచి ప్లస్ పాయింట్స్ ఏమొచ్చాయో మనం చూసాం బిగ్ టీవీ సర్వేలో. మైనస్ పాయింట్స్ ఏం తెలిసాయి చూసాం. తర్వాత జనం ఏం కోరుకుంటున్నారో మనం చూసాం. సో జనం, ఆందోళన నియోజకవర్గ జనం వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి దామోదర రాజనరసింహకి ఎంత స్కోర్ ఇస్తున్నారో మనం చూద్దాం. స్కోరు 46% ఇచ్చారు. అనుకూలం 46%, వ్యతిరేకం 31%, తటస్థం 23%. సో అనుకూలం 46% ఉంది, వ్యతిరేకం కూడా చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తుంది. సరే 46 కంటే తక్కువనే 31 అయినప్పటికీ కూడా సో అది కూడా క్రమంగా పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ 19 నెలల కాలంలో
అనుకూలంగా 46% స్కోర్ అనేది ఆందోళ్ ఎమ్మెల్యే దామోదర రాజనరసింహకి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఇస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మరింతగా పనితీరు మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆందోళ్ ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ గారు, ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీతో మాట్లాడి బిగ్ టీవీ సర్వేలో తేల్చినటువంటి అంశం ప్రకారం మీకు మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ 46%.